అక్షయ తృతీయ నాడు అరుదైన యోగం వలన ఈ 4 రాసుల వారి తలరాత మారుతోంది. ఇక మీకు స్వర్ణయుగమే. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 2026 ఏప్రిల్ 19న వచ్చే అక్షయ తృతీయ మతపరంగానే కాకుండా ఖగోళ పరంగా కూడా చాలా అరుదైనది. ఈ రోజున గ్రహాధిపతి అయిన సూర్యుడు తన ఉచ్చ రాశిలో ఉంటాడు. మరియు మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు కూడా తన ఉచ్చ రాశిలో ఉంటాడు. సూర్యచంద్రుల ఈ బలమైన స్థానం కారణంగా విశ్వంలో అక్షయయోగం ఏర్పడుతోంది. ఈ శుభయోగం 4 రాసుల వారికి స్వర్ణయుగాన్ని తీసుకువస్తుంది. ఈ కాలంలో చేసే ఏ పని అయినా దీర్ఘకాలం నిలిచి ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యచంద్రులు ఇద్దరూ ఒకే సమయంలో వారి వారి లగ్న రాశులలో ఉన్నప్పుడు ఆ సమయం శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగంలో కొత్త వ్యాపారం ప్రారంభించడం, ఇల్లు కొనడం లేదా వివాహ నిర్ణయాలు తీసుకోవడం చాలా విజయవంతం అవుతుంది. ఏప్రిల్ 19 నుండి ఈ 4 రాసుల వారి జీవితాల నుండి ప్రతికూలత తొలగిపోయి విజయానికి మార్గం సుగమం అవుతుంది. ఆ 4 రాసులు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సూర్యుడు ఉన్నత స్థానంలో ఉన్నందున మీరు సమాజంలో ఒక పెద్ద పదవిని లేదా గౌరవాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతి పొందే బలమైన అవకాశం ఉంది. మరియు మీ నాయకత్వం ప్రతి చోట ప్రశంసించబడుతుంది. మీ ఆత్మవిశ్వాసం అపారంగా పెరుగుతుంది. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్రుడు ఉన్నత స్థానంలో ఉన్నందున మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ కాలంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త ఆస్తి లేదా వాహనం కొనడానికి ఇది ఒక సువర్ణ యుగం. మూడవది సింహరాశి. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ అక్షయ యోగం వల్ల మీకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. విదేశాలకు ప్రయాణించే అవకాశాలు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. మీ గౌరవం ప్రతిష్ట బాగా పెరుగుతాయి. నాలుగవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టంలో ఒక మలుపుగా ఉంటుంది. కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు ముగుస్తుంది. మీకు కోర్టు పనుల్లో విజయం లభిస్తుంది మరియు మీ శత్రువులు ఓడిపోతారు. నిలిచిపోయిన డబ్బు ఊహించని విధంగా తిరిగి రావడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.